తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి ఉద్యమ నాయకుడు కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని కంటోన్మెంట్ నియోజకవర్గంలో పలు కార్యక్రమాలను నిర్వహించారు. కార్యకర్తలు కేక్ కట్ చేసి అన్నదానం చేశారు. కంటోన్మెంట్ నాయకుడు మాజీ తెలంగాణ బెవరేజెస్ చైర్మన్ గజ్జల నాగేష్ ఆధ్వర్యంలో హనుమాన్ దేవాలయంలో కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కార్ఖానాలోని ఫౌండేషన్ లో మొక్కలు నాటి రోగులకు పండ్లు, బ్రెడ్, పాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్కే ఫౌండేషన్ రామకృష్ణ, డాక్టర్లు, వైద్యులు పాల్గొన్నారు. అదేవిధంగా లాల్ బజార్ లోని టీఆర్ఎస్ కార్యాలయం వద్ద నాగేష్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు, కారణ జన్మనుడు, రైతు బంధువు, మన అందరి యొక్క ప్రియతమ నాయకుడైన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తొలి ముఖ్యమంత్రిగా వారు మన రాష్ట్రానికి 10 సంవత్సరాలు సేవలందించి మరి అదేవిధంగా ఈరోజు వారి జన్మదినాన్ని పురస్కరించుకొని యావత్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉదయం నుండి పెద్ద ఎత్తున మరి ఉదయమే ప్రసిద్ధిగాంచిన తాడ్వాన్ హనుమంతుని యొక్క గుడిలో మా తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మరి వారు పేరు మీద పూజలు జరిపి వారికి భగవంతుని ఆశీర్వాదాలు, వారి యొక్క జీవితం కూడా సుఖంగా ఉండాలని, ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని, తిరిగి తప్పకుండా తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలని మేమందరం కూడా పెద్ద ఎత్తున ఆ భగవంతుని వద్ద పూజలు జరిపినాము. అదేవిధంగా తదుపరి మరి చెట్లు నాటే కార్యక్రమానికి గ్రీన్ ఇండియా ఇచ్చిన పిలుపు మేరకు, సంతోష్ కుమార్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి కేసీఆర్ గారి యొక్క జన్మదిన పురస్కరించిన చెట్లు నాటే కార్యక్రమాన్ని కూడా చేయటం జరిగింది. అదేవిధంగా వారి పేరిన మరి యొక్క మా సోదరులు మరి అందరికీ కూడా ఆత్మీయులు ఈ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎంతో మంది అనాథాలకు హక్కున చేర్చుకొని ఓల్డేజ్ హోమ్ని ఇక్కడ స్థాపించి ఎన్నో సేవలు అందిస్తున్న మా ఆర్కే రామకృష్ణ ఫౌండేషన్ దగ్గరికి ఇక్కడ వచ్చేసి ఓల్డేజ్ హోమ్కి వచ్చి ఇక్కడ ఉన్న వారికి మరి వారికి అందరికీ కూడా మెడిసిన్స్, అదేవిధంగా దుప్పట్లు, బట్టలు, మరి వారికి మంచి భోజనం ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మరి భోజనము, టాబ్లెట్స్, మరి అదేవిధంగా కొన్ని ఎక్విప్మెంట్స్, ఎందుకంటే అత్యవసరంగా అవసరమయ్యే ఏదైతే ఆక్సిజన్ మిషన్లు ఉంటున్నాయో అవి కూడా ఇవ్వటం జరిగింది. మరి ఇక్కడనే మా పక్కకు ఆర్కే గారు ఉన్నారు, వారు అన్ని విషయాలు చెప్తారు. మరి వారి యొక్క సౌజన్యంతో, వారి యొక్క సహసాగులతో ఇక్కడ మేమందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది. కంటోన్మెంట్ నియోజకవర్గంలో పొద్దున్న నుండి కూడా అనేకమైన కార్యక్రమాలు చేసుకుంటూ మరి పేదలకు పండ్లు పంచటము, రోగులకు పండ్లు పంచటము, పేదలకు అన్నదాన కార్యక్రమం చేయటము, అదేవిధంగా ఈరోజు జన్మదినాన్ని పురస్కరించుకొని స్వీట్లు పంచటము, దాని తదుపరి వారి